ప్రతి సేవకుడు కష్టాల్లోనే ఉంటాడు. వారి స్థాయి తగ్గట్టుగానే వాళ్ళ కష్టాలు కూడా ఉంటాయి, అవసరతలు ఉంటాయి. వాళ్ళకి ఆకలేస్తుంది, వాళ్ళు నిద్రపోతారు, వాళ్ళు తింటారు, వాళ్ళకి కుటుంబ జీవితం ఉంటుంది, వాళ్ళకు ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, వాళ్ళకి ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉంటాయి. అంతే తప్ప తీసుకువెళ్ళి దేవుడికి పెట్టేసేసి ఈ సేవకుడు కరెక్ట్ కాదు, ఈయన చెప్పే వాక్యం కరెక్ట్ కాదు అని సేవకుల మీద దుమ్మెత్తి పోసేవారు అనేక మంది ఈ యొక్క అంచె దినాల్లో క్రైస్తవ సమాజంలో ఉండడం అనేది నిజంగా విచారించవలసినటువంటి విషయం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేవుని ఆత్మ చేత దేవుని వాక్య పరిచర్య మన జీవితంలో జరుగుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని సేవకుడు, ఏ సేవకుడైనా సరే, అది ఏ మందిరమైనా ఏ డినామినేషన్ అయినా, దైవజనుడు నిలవబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ దైవజనుడు వైపు కాదు నువ్వు చూడవలసింది, ప్రకటింపబడుతున్నటువంటి దేవుని వాక్యము నాతోనే మాట్లాడుతుంది, నేను ఆయన వాక్యమునకు ప్రతినిధిగా పత్రికగా మార్చబడాలని ప్రార్థనాపూర్వకంగా ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు స్వీకరిస్తావో నీ జీవితంలో దేవుడు కార్యాన్ని జరిగిస్తారు. ఆయన ట్రైనింగ్ పాస్టరా, ఈయనకి ట్రైనింగ్ ఉందా, దేశాలు తిరిగాడా, ఏం చేసుకుంటావు నువ్వు ట్రైనింగ్ పాస్టర్ కాకపోతే? ఇదొక విచిత్రమైనటువంటి దెయ్యం బయలుదేరింది క్రైస్తవ సమాజంలో. ఇక్కడ పౌలు గారు అదే అంటున్నాడు, మీ సిఫారసు మాకు అవసరమా, మీ మెప్పులు, మీ గ్యారంటీలు, మీ వారంటీలు నాకు అవసరమా అంటున్నాడు సంఘంతో. అని చెప్తే ఏమన్నాడు, మా హృదయముల మీద రాయబడి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్నటువంటి మా పత్రిక మీరు కారా? ఏ డాక్టర్ని మాట్లాడుతున్నాడండి ఆయన? ఏ డాక్టర్తో మాట్లాడుతున్నాడు ఆయన? ఏ సిద్ధాంతాన్ని బట్టి మాట్లాడుతున్నాడు? పౌలు యొక్క సిద్ధాంతం ఒకటే, ఆత్మ సిద్ధాంతం, దేవుణ్ణి ఉన్నట్టుగా ప్రకటించే పద్ధతి. ధర్మశాస్త్రం అంతా కూడా ఎరిగినటువంటి వాడైనప్పటికీ కూడా ఒక చోట మాట్లాడుతాడు ఆయన. ఏమంటాడు తెలుసా? ధర్మశాస్త్రం వల్లైనా నా నీతి కాక. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం మొత్తం చదవండి, 1 నుంచి 12 వచనాలు. ధర్మశాస్త్రం వల్లైనటువంటి నా నీతి కాక, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి నీతి. తీతుకు కూడా చెప్తాడు ఆ మాట, నేను యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా పొందినటువంటి నీతి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నేను దేవుని వారసుడిగా మార్చబడ్డానంటాడు. ఈరోజు నా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, దేవాది దేవుడు మనతో చాలా సూటిగా, చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని నీతి మనలో పనిచేయాలి.